హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు మనం ఆర్మీ అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ మనం మర్చిపోయినట్లయితే ఏ విధంగా మనం రికవరీ చేసుకోవాలని విషయాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన మెయిల్ ఐడికి అయితే రిజిస్టర్ మెయిల్ ఐడికి అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అది మిస్ అయినట్లయితే మన అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ జెసి రోల్ నెంబర్ అనేది ఉంటుంది. దాంతో నేను పెట్టిన ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మన మెయిల్ ఐడికి ఒక ఓల్డ్ పాస్వర్డ్ ఒకటి వస్తుంది. ఆ పాస్వర్డ్ టైప్ చేసి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టుకొని మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు జేఐఏ రోల్ నెంబర్ అనేది మన మెయిల్కి వస్తుంది, లేకపోతే మన అప్లికేషన్ ఉంటుంది. అది టైప్ చేసి మనం ఇప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ చేయగానే మన అడ్మిట్ కార్డ్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది. ఒక వెబ్సైట్ కొత్తగా ఆ పేజ్లోని మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, ఏజెంట్ కేటగిరీ, అది ఏ పోస్ట్ పెట్టావు, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. ఆ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి మనం ప్రింట్ అయితే తీసుకుని ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద మన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా తెలియజేయండి, సైట్ చేయండి. వేరే వాళ్ళకు కూడా చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. మన కొత్త వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మన హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే థర్డ్ కాలం క్లిక్ చేస్తే మన హెల్ప్ లైన్ డెస్క్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.